తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కంటిన్యూ అవుతాయని తెలిపింది వాతావరణ శాఖ. రుతుపవన ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ కత్వాల్, నారాయణపేట్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అంజుమా అందుబాటులో ఉన్నారు. రైట్ అంజుమా, మనం చూస్తున్నాం ఇప్పటికే పలు ప్రాంత ప్రజలకి అటు ఆరెంజ్ అలర్ట్స్, ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం మనం చూస్తున్నాం వాతావరణ శాఖ అధికారులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు వాతావరణ శాఖ అధికారులు వర్షాలు ఏ విధంగా పడే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు? ఈ రోజు నుంచి రానున్న 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకి ఎండ తీవ్రత అనేది అధికంగా ఉంది. ఇక ఉక్కపోత వాతావరణం కూడా అదే విధంగా ఉంది. అయితే సాధారణంగా ఉక్కపోత ఎక్కువగా ఉన్నప్పుడు మనకి సాయంకాలం సమయంలో ఈ ఉక్కపోత వల్ల క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి దాదాపు 2-3 గంటల పాటు కూడా మనకి కుండపోత వర్షం అనేది కురుస్తుంది. సో ఉదయం నుంచి మనకి భిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాసేపు చల్లగా ఉంటుంది, అదేవిధంగా కాసేపు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. సో సాయంకాలం సమయంలో ఇటు నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో కుండపోత వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకి భారీ వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా ఇటు ఎండ తీవ్రత వల్ల ఏర్పడుతున్నటువంటి క్యూములోనింబస్ మేఘాలు, అదేవిధంగా ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నటువంటి రుతుపవన ద్రోణి, దక్షిణ ఆంధ్ర కోస్తా తీరంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనము, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతము, వీటి ప్రభావంతో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక ఈ రోజు ప్రధానంగా చూస్తున్నట్లయితే కూడా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం జిల్లాలలో మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుపుతూ ఎల్లో అలర్ట్స్ అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే మనకి వర్షం కురవడానికి 2-3 గంటల ముందే మనకి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ చేస్తున్నారు. వీటికి సంబంధించి SMS రూపంలో కూడా మనకి అలర్ట్స్ అనేవి కూడా వస్తున్నాయి. ఇటు GHMC, అదేవిధంగా హైడ్రా, దీంతో పాటుగా మనకి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ని కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క సిటిజన్ కి కూడా నగరంలో వర్షం పడడానికి ఒక గంట లేదంటే 2 గంటల ముందే మనకి అలర్ట్ రూపంలో SMS కూడా వస్తున్నాయి. అంటే సాయంకాలం సమయంలోనే మనకు కుండపోత వర్షం కురుస్తుంది కాబట్టి మరి అప్పుడే చాలా మంది ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళుతూ ఉంటారు, లేదంటే ఇతర పనుల మీద వచ్చిన వాళ్ళు ఇళ్లకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఏ రూట్ లో మనం డైవర్షన్ తీసుకోవాలి ఏంటి అనేది తెలుపుకుంటూ కూడా మనకి అలర్ట్ రూపంలో SMS అయితే వస్తున్నాయి. సో ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా ఇటు నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా కుండపోత వర్షం కురుస్తున్నప్పుడు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని పదే హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ఇక అదే విధంగా ఇటు హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే కూడా మొన్న కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించి చాలా చోట్ల మనకి వాహనాలు కొట్టుకుపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూసాము. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. సో ఎమర్జెన్సీ టీమ్స్, అదేవిధంగా GHMC, DRS టీమ్స్, దీంతో పాటుగా హైడ్రా సిబ్బంది వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు ఆ వాటర్ లాగింగ్స్ అవన్నీ కూడా క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అయితే మళ్ళొకసారి అట్లాంటి వర్షం కురిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇటు సంబంధిత అధికారులకు సంబంధించి ఎప్పటికప్పుడు సూచనలు అయితే ఇస్తున్నారు. కాబట్టి వర్షం కురవడానికి మనకి 1-2 గంటల ముందే సంబంధిత అధికారులందరికీ కూడా అలర్ట్స్ వెళ్తున్నాయి. అదేవిధంగా సిటిజన్లందరికీ కూడా అలర్ట్స్ అయితే వెళ్ళడం జరుగుతున్నాయి.
రైట్, థ్యాంక్ యూ అంజుమా.